నన్ను అనేక పర్యాయాలు దాచాడు, అనేక పర్యాయాలు కాచాడు. అంతేకాదు, ఆల్రెడీ పరిచిన వారిని సైతం ఒక ఆట ఆడుకున్నాడు, ఒక ఆట ఆడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సంగతులు చెప్పాను. మూడవది, మన ప్రార్థనలు, మన కన్నీళ్లు కూడా ఆయన దాచుకునే దేవుడుగా ఉన్నాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇది అబద్ధమా నిజమా? ఇది అబద్ధమా నిజమా? నిజం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అంటే అంత అవసరం ఏందండి? తన పిల్లల కన్నీళ్లు బుడ్డిలో దాచిపెట్టాడట. బిందె తెప్పాళ అనలేదు, చెంబు గ్లాసు అనలేదు, బుడ్డి అన్నాడు. ఎందుకంటే మనం ఎంత ఏడ్చినా కన్నీళ్లు కొన్నే ఉంటాయి గనక, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచుకున్నావు, అవి నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం చేసిన ప్రార్థన, మూలిగిన మూలుగులు, ఏడ్చిన ఏడుపు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన దాచుకుంటాడు అని చెప్పి సెలవిస్తున్నాడు. మనం ఏడ్చాం ఎన్నోసార్లు, మన అమ్మ ముందు, అయ్య ముందు, మన భర్త ముందు, భార్య ముందు, పిల్లల ముందు. ఎవరన్నా కన్నీళ్లు పట్టించుకున్నారా? ఇంకా చెప్పాలంటే చిరాకు పడదు, ఎడవాకని విసిగించుకుంటారు, ఏసడించుకుంటారు. కానీ ఆయన ఎంత సీరియస్గా, ఎందు నిమిత్తం నా బిడ్డ ఏడ్చిందో నా కన్నీళ్లు పట్టి తన బుడ్డిలో ఉంచాడు అంటే, ఇప్పుడు చెప్పండి, ఆయన దాచుకునేవాడు కాదా? పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. దేవునికి మహిమ. మన లోపాలు దాచిపెట్టుకుని కవర్ చేస్తూ ఉంటాడు, మన కన్నీళ్లు దాచిపెట్టుకుని తగిన కాలం ముందు జవాబులు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, శత్రువుల చేతుల్లో, దుష్టుల చేతుల్లో, దురాత్మల చేతుల్లో మనం పడకుండా నాటి నుండి నేటి వరకు మనల్ని కాచుకుంటానే ఉన్నాడు, దాచుకుంటానే ఉన్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి తండ్రి, ఎంత మంచి నాన్న. ఆఖరి మాట, ఇది మీకు తెలిసిన మాటే. 4వది, ఆయన దాచిపెట్టి నీకు ఇస్తాడు, దాచిపెట్టుకుంటాడంట మన కోసం. ఇది కూడా ఒక ఆనందకరమైన విషయం. ఇలా ఎంతమందికి విశ్వాసం ఉంది ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద? నిజంగా నమ్మకం ఉందా? దేవుడిని ఆ కోణంలో మీరు అంగీకరించారా? మనకేమేం కావాలో, అవి ఎప్పుడు మన చేతికి రావాలో, ఏ విధంగా మన అవసరతలు తీర్చాలో, మనకు కావలసినవన్నీ దాచిపెట్టించానని చెప్తున్నాడు ఆయన. నేను ఎన్నోసార్లు దాచి ఉంచిన మేళ్లను, ఆయన నా కోసం దాచి ఉంచిన మేళ్లను అనుభవించాను, ఎప్పటికీ అనుభవిస్తున్నాను, ఇక ముందుకును అనుభవిస్తాను. నాకు నిశ్చయిత ఉంది. మీరు ఎంతమందికి నిశ్చయిత ఉంది? నిశ్చయిత ఉంటే చేయొద్దు. నేను అనుభవించాను, అనుభవిస్తాను. సందేహం లేదుగా? ఆమేన్. ఖచ్చితం, నిశ్చయం. నీకు అర్థం కాదు, నాకు ఇప్పుడు ఫలానా అవసరం ఉంది, ఏం చేయాలని నువ్వు తర్జన పడుతుంటావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు కావాల్సింది ఏదో ఆయనకి ముందే తెలుసు. తగిన కాలం ముందు నీకు అది అందేటట్లు దాన్ని నీ కోసం ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు. మొరియా పర్వతం మీద
ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకొచ్చాడు అబ్రహాం. ఇస్సాకును బలి ఇస్తాడని దేవుడికి తెలుసు, ఇవ్వడానికి ఖచ్చితంగా 100% సిద్ధపడతాడు అబ్రహాం అని తెలుసు. అందుకే ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపాడు. మరి బలిపీఠం ఒట్టిగా కాలిపోతుంది అని అబ్రహాం అభ్యంతర పడతాడు. అందుకని అబ్రహాంకి అవసరమైనటువంటి ఆ పొట్టేళ్ళను ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు అక్కడ. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒకటి కనపడింది. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు అది కనపడింది. ప్రియులారా, దేవుడు మనకు దాచి ఉంచిన వాటిని స్వతంత్రించుకోవడానికి కనులెత్తి మనం ఆయన వైపే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. కనులెత్తి ఎటు చూడాలి? అప్పుడు దాచిపెట్టింది నీకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలకి తల్లిదండ్రులు దాచిపెట్టిస్తారు. వాడికి నెలకి ఫీజు కట్టాలి అనుకోండి, లేకపోతే ఇయర్ ఎండింగ్ ఫీజు కట్టాలి. ఎట్లా చేస్తాడు నాన్న, ఎట్లా చేస్తాడని కొడుకు మదన పడుతూ ఉంటాడు, కూతురు మదన పడుతూ ఉంటుంది. తన తండ్రి దాచిపెట్టుకునే ఉంటాడు. ఎట్లా చేస్తావు నాన్న, అప్పుడు చేద్దాంలే, అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాం. ఆ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి కట్టుపో అంటాడు. ఎక్కడినా ఎట్లా అంటే ముందే సిద్ధపరిచాలే, పోరా దాచిపెట్టాలేపో. నా ఫ్రెండ్ దగ్గర ఇవన్నీ ఉంచాను, తీసుకొచ్చేస్తున్నా లేపో అంట. బాధ్యత నెరిగిన తండ్రి బిడ్డకు అన్ని ముందే దాచిపెట్టి ఇచ్చినట్టు, అంతకంటే ఉత్తమంగా ఆయన మనకు దాచి ఇవ్వగల దేవుడు. నువ్వు కంగారు పడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, విస్మయం పొందొద్దు. కనులెత్తి ఆయన వైపు చూడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా. దేవునికి మహిమ. ఆయనకెళ్ళి చూడాలి. ఆయనకెళ్ళి చూసినప్పుడు ఈ 4 మనం స్వతంత్రించుకుంటాం. మన దేవుని దగ్గర ఈ 4 అనుభవాలు మనం పొందుతాం. ఎటు చూడాలి దృష్టి? ఏ నరుడి వైపు కాదు, ఆయన వైపే చూడాలి. 4 దావీదును చూడండి ఎట్ట కాచాడో. రాజు వల్ల గల దావీదును పట్టుకోవటం. రాజు అంటే తిరిగే ఉందండి, ఎక్కడున్నా పట్టుకోవచ్చు. అంత పెద్ద మంది మార్బలాన్ని కలిగిన సౌలు దావీదును తరుముతూ దావీదును పట్టలేకపోయాడు. కారణం, దావీదును తన రెక్కల నీడలో దాచింది దేవుడు. నిన్ను నన్ను ఆయన దాచిపెడితే ఆయన రెక్క నీడ నుంచి మనల్ని తీసుకెళ్ళటం ఎవడి వల్ల కాదు, మనల్ని తరమటం ఎవడి వల్ల కాదు. ఇంకా చెప్పాలంటే దావీదును చిక్కించుకుందామని ట్రై చేసిన సౌలు 2 సార్లు దావీదుకు చిక్కాడు. నిన్ను చిక్కించుకుందామన్న వాళ్ళే నీ చేతికి చిక్కేటట్టు చేస్తాడు ఆయన. నిన్ను చిక్కించుకుందామని వెంటాడిన వాళ్ళు నీ చేతికి చిక్కేటట్టు చేస్తాడు. నా జీవితంలో నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను ఈ విషయాలు. ఎంత తరిమాడండి, ఎన్ని అడవులు తిప్పాడండి, ఎన్ని మన్యాలు తిప్పాడండి ఆ దావీదునే. కానీ పట్టుకోలేకపోయాడు సౌలు. 2 సార్లు సౌలు తలకాయని దావీదుకి అప్పచెప్పాడు, కానీ దావీదు ముట్టలా. నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకో ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు ఈ విషయాలతో మిమ్మల్ని ప్రోత్సహించమని ప్రేరణనిచ్చాడు. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను నేను.
మీలో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరు దేన్ని బట్టి కలత చెందున్నారో, కృంగి ఉన్నారో నాకైతే తెలియదు. నా దేవుని ప్రేరణతోనే ఈ విషయాలు మీతో పంచుకున్నాను నేను. ఆమేన్. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీకును నీ సంతతికి నేను దాచి ఉంచినవి తగిన కాలం అందు అందుతాయి, ధైర్యంగా ఉండు, నా వైపే చూడు. ఆమేన్. నాకైతే నమ్మకం, నాకు చాలా నమ్మకం, చాలా విశ్వాసం. ప్రతిదీ నేను ఇప్పటి వరకు అనుభవించినవి, నేను ఇప్పటి వరకు పొందినవి నా దేవుడు నాకు దాచి దాచి ఇచ్చినాయి. నాకు అదే భరోసా. నాకు కావాల్సింది ఫలానా ఉందిరా, నాకు అవసరం అయిద్దంటే దాన్ని ముందే దాచిపెడతాడు. ఆ టయానికి నాకు అందుబాటులోకి వచ్చింది. ఎన్నిసార్లు ఇదంతా దేవుడు, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన ప్రేమ, ఆయన పితృవాత్సల్యం నీకు అర్థం కావాలని చెప్పాను నేను. చెప్పండి, వరుసగా 4 సంగతులు చెప్పాను నేను. మన దేవుడు మన లోపాలను దాచిపెట్టుకుంటాడు, మన కన్నీళ్లను, మన ప్రార్థనను. అంతేకాదు, మనల్ని కూడా శత్రు చేతన పడకుండా. ఎంతమంది మంత్రగాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేశారో, ఎంతమంది ఎన్ని దుర్మార్గపు కట్లు కట్టడానికి ట్రై చేశారో, నీ మీద నా మీద. మనకేం తెలుసు ఎక్కడెక్కడ ఎవడు ఏ గుంట దవ్వుతున్నాడో? కాదండి, ఎక్కడెక్కడ ఎవడు ఏ కుట్ర చేస్తున్నాడో మనకేం తెలుసు? చేస్తున్నారు చేసేవాళ్ళు, కానీ ఆశ్చర్యకరమైన రీతిలో అవన్నీ నిష్ఫలమైపోతున్నాయి. మనం అద్భుతంగా కాపాడబడతా ఉన్నాం. కారణం, రెక్కచాటును భద్రపరిచింది దేవుడు. ఇంకా ఎవడు ఎన్ని మంత్రశక్తులు ప్రయోగిస్తే ఏం ఫాయిదా? వాడి మొహం పగలటమే. ఒక్కటే మాట చెప్పాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు పోరా అన్నాడు. నీకు రివర్స్ అయిపోయి ఆశీర్వదించబడేవాడేవాడో నేను చూస్తా పో. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ చెయ్యి పట్టుకుంది నేను. అపరాధాలు, లోపాలు దాచిపెట్టుకున్నాడు. ఎందుకు? మారు మనసు పొందుతావని. ఇంకా చేసుకుంటా ఉండు, నేను కప్పెడతా ఉంటానని కాదు. తెలివి తెచ్చుకొని మారు మనసు పొందుతాం. ఓకే. రెండవది, విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుందాం. నా కన్నీళ్లు నా తండ్రి దగ్గర ఉన్నాయి, నా ప్రార్థనలో నా తండ్రి విని ఉన్నాడు, తగిన కాలం ముందు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని ధైర్యం తెచ్చుకుందాం. మూడవది, నా శత్రువులకు నన్ను అప్పగించడు నా తండ్రి. ఒకవేళ ఆయన అప్పగించినా అది నాకు మేలే అవుతుంది కానీ కీడుగా. యోసేపును అప్పగించాడు ఇస్మాయేలీలకి, అక్కడ నుంచి పోతీఫెరోకి అప్పగించాడు, అక్కడ నుంచి చెరసాలకు అప్పగించాడు, తర్వాత తీసుకెళ్లి సింహాసనానికి అప్పగించాడు. అవన్నీ అటు ఇటు తిరిగి సింహాసనం ఎక్కడానికే కారణమవుతాయి. నా తండ్రి నన్ను అప్పగించాడా, శత్రువులకి అప్పగించాడా, అందులో కూడా నాకు మేలు ఉంది. కొన్నిసార్లు అవమానాలకు అప్పగించాడా, శ్రమలకు అప్పగించాడా, అయితే అవి అవసరం. అనవసరంగా మాత్రం అప్పగించడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగిస్తాడు తప్పించి అనవసరంగా మాత్రం అప్పగించాడు. అప్పగించినా మళ్ళా నిన్ను తప్పించుకుంటూ ఉంటాడు ఆయన. ఓకే, రైట్. ఆఖరి మాట, దాచి ఉంచాడు, తగిన కాలం ముందు నీకు అందుతుంది. అది ఏదైనా దాన్ని స్వతంత్రించుకుంటావు. మనసారా దేవుని పాదాల దగ్గరికి వద్దాం రండి. మన దృష్టికి మనం నీతివంతులంగా ఉండి ఇతరులను కించపరిచే విధంగా ఉన్న వ్యక్తులమైతే మన దగ్గరికి రావడానికి ధైర్యం చేయరు. ఇప్పుడు ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలి మనం? యేసయ్య లాంటి మనసు మన సాధన చేయాలి. మనం ఎంత యోగ్యులమైనప్పటికీ, ఎంత క్రమంగా బ్రతుకుతున్నా వాళ్ళే, నేనేదో అట్లా అనుకున్నా కానీ నాకంటే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే యోగ్యులు, నేనే పాటి వాడిని. ఆయన కృప, ఆయన దయ, అంతమించి ఏముంది? విరిగిన అనుభవం దేవునికి ఇష్టం. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. హీనులను దీనులను
నానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే. ప్రియమైన బిడ్డలారా, మనందరిలో ఈ తత్వం ఉండాలి. చుట్టుపడ్డ బిడ్డలను ఆదరించాలి. తేడబడ్డావులే సోదరి, దేవుని వైపు తిరుగు, దేవుడు క్షమిస్తాడు లేబ్బా. మనలో నీతి పరిపూర్ణలు ఎవరున్నావు? బలహీనలో శోధించబడ్డావు, కానీ అక్కడే ఉండుకో. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నీకోసం చూస్తున్నాడు. తండ్రి వైపు తిరుగు, దేవుని పాదాలు ఆశ్రయించు. నేను నిన్ను నిందించను, నేనే కాదు, ఏ నరుడు నిందించడానికి లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నది లేఖనం. తిప్పుకో, సరి చేసుకో, దిద్దుకో. నా తండ్రి ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అను. నువ్వు పడ్డవాడు లెగుస్తాడు, తేడా పడ్డవాడు దిద్దుకొని తిరిగి బాగుపడతాడు. లేకపోతే అలా కాకుండా అంత పని ఎట్లా చేసావు, ఎట్లా చేసావు, అందుకే నీ వలన ఇదైపోతుంది, నీకు లేదు అన్నావు అనుకో, వాళ్ళు ఇక లేవలేరు పడ్డ దగ్గర నుంచి. పడ్డవాళ్ళని లేపాలి అంటే పరిసయ్య నీతి కాదు చూపించాల్సింది, యేసయ్య నీతి. స్పష్టంగా అర్థమైందా మీకు? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైంది కదా. రెండవ దోషం ఏబులో ఎంత పెద్ద లోపమో చూడండి. పరిసయ్య నీతి కనపడుతుంది. ఫ్రెండ్స్ మొత్తాన్ని ఉతికారేశాడు. ముగ్గురు ఒక రౌండు, చివరిలో ఒకడు, మొత్తం నలుగురిని ఆడుకుంటాడు. అస్సలు ఒప్పుకోడుగా, వాళ్ళతో వాదిస్తాడు. మీరందరూ పనికిమాలలో ఐజ్యులు రా అని తిడతాడు వాళ్ళని. చివరికి దేవుడు నిలబడి మాట్లాడిన తర్వాత లొంగుతాడు. ఆ తర్వాత అంటాడు అనమాట, బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడేది ఎవరు? పొరపాటు పడ్డోడా పడనోడా? పొరపాటు పడ్డోడే. ఏబు ఒప్పుకున్నాడు. సో ఏబులో ఈ లోపం ఉంది. మూడవది, ఏబు ఎంత తెగువధారంటే తనకి నొప్పి పుడితే దేవుణ్ణి కూడా అన్యాయస్తుడు అంటానికి వెనకాడడం. అంత తెగువన్నట్టు మనకు కనపడదు, కానీ చేశాడు. ఫ్రెండ్స్తో వాదిస్తాడు. అట్లయితే సర్వశక్తుడగు వాడు నాకు అన్యాయం చేశాడు అంటాడు. మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు కదా, చూడు ఎన్నెన్ని మాట్లాడినాడు దేవుణ్ణి. 30వ అధ్యాయము 21వ వచనం చూడు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి, నీ బాహుబలము చేత నన్ను హింసించు. నీవు మారిపోయావా అంటున్నాడు దేవుణ్ణి. నువ్వు అంత ముందులా లేవు, నువ్వు మారిపోయి కఠినుడు అయ్యావు నాకు. అంతేకాదు 19వ అధ్యాయం 6వ వచనం చూడు. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు, చాలు, తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. ఎంత డైరెక్ట్ స్టేట్మెంట్. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. దేవుడు మారిపోయాడు, దేవుడు కఠినుడయ్యాడు, దేవుడు అన్యాయస్తుడు అని 2 మాటలు మాట్లాడాడు. చివరికి దేవుడు కూడా ఈ మాటతో ఏకీభవిస్తే ఏమంటున్నాడు తెలుసా? నీవు నిర్దోషివని తీర్పు పొందుటకు నన్ను దోషిగా నా మీద దోషం మోపుదువా అని దేవుడే ప్రశ్నించాడు ఏబుని. ఏబు గ్రంథం చూడండి, 40వ అధ్యాయానికి రండి, 8వ వచనం చదవండి. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా. అదిగో, అంటే ఎంత తెగువ. మొట్టమొదటిది విశ్వాస విషయంలో లోపం కలిగి ఉన్నాడు. రెండవది, ఏబు మనుషుల ముందే కాదు దేవుని ముందు కూడా తాను నీతిమంతునిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. 2, తన పక్షాన తనే దేవునితో వాదించడానికి నిలబడ్డాడు. మూడవది, ఇందును బట్టి దేవుణ్ణి అన్యాయస్తుడు అంటానికి వెనుతీయలేదు, దేవుడే మారిపోయాడట. నువ్వు మారిపోయావా నువ్వు? చూడు అసలు ఎంత మాట. నువ్వు అంతకుముందు కరుణ కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు మారిపోయి కఠినుడు అయిపోయావు. నువ్వు కాఠిన్యం వచ్చేసింది నీలోకి.
చివరికి దేవుడే ప్రశ్నిస్తున్నాడు, నీవు నిర్దోషివని తీర్పు పొందుటకు నా మీద అపరాధము మోపుదువా అన్నాడు. ఇది దేవుని నిందించుట. ఇప్పుడు చెప్పండి, ఈ 3 మేజర్ దోషాలా మైనర్ దోషాలా? ఏం దోషాలు? ఈ మేజరా మైనరా? మీరు చెప్పండి పెద్దగా. మీ దృష్టికి ఎట్లా కనపడుతున్నాయి? చిన్న ఇలా కనపడుతున్నాయా? ఒకవేళ ఇవి చిన్న ఎలా కనపడి దేవుడు వదిలేసేవాడు, ఏబుని ఉతికి ఆరేసేవాడు కాదు. ఈ 3 నుంచి ఏబుని విడిపించడానికి, ఆ పరిసయ నీతి నుంచి ఏబుని విడిపించడానికి ఒక రేంజ్లో ఉతికి ఆరేయాల్సి వచ్చింది ఏబుని. అందుకే అంత తోముడు పెట్టాడు. పెట్టి ఇదంతా శుద్ధి చేసి మళ్ళా 2 ఏబును దీవించాడని కూడా రాయించాడు. అంటే చాకిరం ఎందుకు పెట్టాడు దేవుడు ఏబుకి? చాకిరం అంటే మీకు తెలుసా? కొన్ని వస్త్రాలకి మురికి పోవాలంటే నీళ్ళలో ఉడకబెడతారు, చాకిరేవులో తీసుకెళ్ళి చాకిరం పెడతారు, బాగా ఉడకబెట్టి ఉతిక, అప్పుడు కానీ అవి బావు అన్నమాట. కొన్ని రకాల బట్టల మీద పడ్డ మరకలు. అట్లా ఏముని ఒక రేంజ్లో ఉతికాడు. ఎందుకు ఉతకాల్సి వచ్చింది? మనకు అర్థమైంది. సాతాను దేవుడు ఇద్దరు పందెం పెట్టుకొని పాపం నిరపరాధైన ఏబును ఉతికారేశారే, ఏబు జీవితంతో ఆడుకున్నారే అన్నట్టు ఉంటుంది. దేవుడంత పిచ్చోడా? దేవుడంత అమాయకుడా? ఆ దరిద్రుడితో పందెం పెట్టుకొని నిర్దోషైన వాడిని శిక్ష గురి చేస్తాడా? కాదు కాదు. అంతరార్థం వేరుగా ఉంది. ఏబును ఉతకాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏబు మొత్తంగా ఎంత గొప్ప భక్తుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు తేడా పడే అవకాశం ఉంది. అసలు దేవుని రాజ్యానికే చేరని పరిస్థితి ఉంది. అందుకే ఏబుకు కనువిప్పు కలిగించడానికి ప్రతికూలతలను అనుమతించి ఏబుని విర్రగొట్టి నల్లగొట్టి పశ్చాత్తాపడేటట్టు చేసి దీవించాడు. కానీ సాతాను దేవుని ముందుకు వచ్చినప్పుడు ఏబు విషయంలో ఒక్కటి కూడా పట్టించలా. ఈ మేజర్ మిస్టేక్స్ 3 ఒక్కటి కూడా చెప్పలా వాడికి. ఇది తండ్రి తత్వం. కొడుకు దగ్గర ఉన్న లోపాలు, కూతురు దగ్గర ఉన్న లోపాలు ఏవో తండ్రికి తెలుసు. కడుపులో పెట్టుకుంటాడు, దాచిపెట్టుకుంటాడు. కానీ అపవాది అవతల వాళ్ళకి అపవాదులు మోపడానికి పట్టించడు. దేవునికి మహిమ. నాకు ఆయన ఆ తండ్రి తత్వం, ఆయన మనస్తత్వం ఆలోచించినప్పుడు చాలా సంతోషం, కన్నీళ్లు కూడా వస్తాయి. ఆయన దాచిపెట్టుకున్నాడు మనని. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. పాడండి. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. మన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము సంస్కృతి చెయ్యవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్కృతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను తొలగిస్తాడు, మన లోపములను దాచిపెట్టుకుంటాడు. పట్టీడు. అందుకే దాచిపెట్టుకునే దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. నాకు పాపాలనే వీపు వెనకేసాడంట. అంటే ఇందుకు వాటికి వెళ్ళి చూడడు. లోపాలనేమో దాచిపెట్టుకున్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువ దూత ఎదుట నిలబడ్డాడు. ఆయన దూత కాదు, దేవుడే. ఆయన ఎదుట నిలబడ్డాడు. అపవాది ఫిర్యాది అయి మరో పక్క నిలబడ్డాడు. ఇద్దరు నిలబడ్డారు. ప్రధాన యాజకుడైన
యెహోషువ. మోషే శిష్యుడు కాదండి, ప్రధాన యాజకుడు ఒక యెహోషువ ఉన్నాడు. ఆయన మలిన వస్త్రములు గలవాడై దేవుని ఎదుట నిల్చున్నాడు. అపవాది ఫిర్యాది అయి, అంటే ఏంటి, కంప్లైంట్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడూ వాడి పని అదే, మన మీద నేరాలు మోపటమే. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథం 12:10. నేరాలు మోపేవాడు, అపవాదులు మోపేవాడు కనుక వాడు అపవాది. వాడే ఇప్పుడు ఫిర్యాది. కంప్లైంట్ చేశాడన్నమాట ప్రధాన యాజకుడైన యెహోషువ విషయంలో. ఆయన మలిన వస్త్రాలే కలిగి ఉన్నాడు. కానీ అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. చూడండి, సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోవా దూత అని చెప్పిన ఆయన కూడా యెహోవాయే. అర్థమైందా? ఆయన కూడా ఎందుకంటే తర్వాత వచనం చదివితే వాస్తవంగా దూత అతిక్రమాలు పరిహరించడు, కానీ ఇక్కడ ఈయన చూడు అతిక్రమాలు పరిహరిస్తున్నానంటాడు. చదువు. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అదుగో, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాడు. దూతకు ఆ ఛాన్స్ ఎక్కడుందండి? దోషాలు పరిహరించే ఛాన్స్. కాబట్టి యెహోవా దూత అని ఇక్కడ చెప్పబడిన వ్యక్తి ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోషములను పరిహరించువాడు ఆయన. అయితే ఇక్కడ చూడు, సాతానుకు పట్టిస్తున్నాడేమో చూడు. మా వాడిని నిప్పండి అంటాడు. మా వాడిని నిప్పండి ఏంది? నువ్వు అగ్నిలో నుండి తీసిన కొరియులాగున్నాడు. అదే మనోళ్ళు అంటారు కదా, ఏంది నా పిల్లని అంటున్నావు నువ్వు? ఏది నా కూతుర్ని? నా కూతురు నిప్పు పోరా, నిప్పురా నా కూతురు. అవునా? ఎవరు? నా కొడుకుని అంటున్నావు నువ్వు. తప్పుడు వాడండి. నా కొడుకు నిప్పు. నీలాంటి వాడు 100 మంది అంటే మాత్రం నేను ఒప్పుకుంటాను. నా కొడుకు నిప్పో. ఒట్టి తప్పు చేసినా సార్ నిప్పో అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టిస్తాడా తండ్రి? అది కనపడదని చూడండి ఆయన దగ్గర. అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో, మన ఎడల ఎంత వాత్సల్యం చూపుతున్నాడో చూడండి. కొడుకులపై తండ్రి జాలి. వాస్తవంగా ఒట్టి జాలి కాదు, వాత్సల్యం. వత్సల అంటే గోవు. వత్సల అంటే గోవు. ఇంటికాడ దూడకి పాల ఆకలై పొట్ట ఖాళీ అయితే అక్కడ తల్లికి పాల ఉత్పత్తి స్టార్ట్ అయిందట. అది బిడ్డ ఆకలి తల్లికి తెలిసిద్దంట, గోవుకు తెలిసిద్దంట. అందుకే మేత ఆపేసి పరిగెత్తిద్ది ఇంటికి, అరుచుకుంటా పరిగెత్తిద్ది. ఎంత కేకలేస్తా పరిగెత్తిద్దో నేను చూసా. వచ్చి దూడ దగ్గరకు వచ్చి పాలు ఇచ్చుకుంటుంది. ఆ పాలు ఇచ్చేటప్పుడు దూడ పాలు తాగినంతసేపు దానికి చేతులు లేవుగా, కాళ్ళేగా 4. ఆ 4తో ఆ దూడని ఏమి నాకుద్దో. దానికి ఎంత ప్రేమో. ఆ వత్సల చూపించేదే వాత్సల్యం, గోవు ప్రేమ. అంటే మనకు అర్థం కావడానికి మరి ఇంకా వేరే పదాలు ఏమన్నా, మనకు తెలిసిన పదాలు ఏగా, అందుకని అయ్యే పెట్టాడు బైబిల్లో. నేను చెప్పాలంటే అంతకంటే మించిన ప్రేమ అయింది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. కాబట్టి ఈ ఉదయకాలం మీరు దేవుని మనల్ని దాచిపెట్టుకునే దేవుడుగా గుర్తించండి. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా నువ్వు ఒంటరిగా కూర్చొని ధ్యానించినప్పుడు ఎంత మమత కలిగిద్దో నీకు ఆయన మీద. దేవునికి స్తోత్రం.
నన్ను దాచిపెట్టుకుంటున్నావు దేవా, నన్ను కవర్ చేస్తున్నావా? పట్టించవచ్చు కదయ్యా, నువ్వు పట్టించలేవు. దాచిపెట్టుకుంటున్నావా? దోషములను కప్పుతున్నావా? ఎందుకింత ప్రేమ? ఎందుకింత జాలి? ఎందుకో నాకు తెలుసు, నువ్వు నా తండ్రివి, మా నాన్నవి నువ్వు. నానన్న కొన్నిసార్లు కూతుర్ని కొడుకుని బయటేస్తాడేమో, నువ్వు ఏవయ్యా, నువ్వు మా నాన్నవే. ఇప్పుడు ఇది దేవుని మీద మనకు మమత పుట్టిస్తుంది, ఆయన్ని సమీపంగా చేరేటట్టు చేస్తుంది. నా కోరిక అదే, నా ఆశ, నా పరిచర్య అదే, మిమ్మల్ని ఆయనకి దగ్గరగా తీసుకెళ్ళాలి, సమీపంగా తీసుకెళ్ళాలి. ఆయన ఏందో మీకు అర్థమయ్యేటట్టు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే దేవుడు నిన్ను ఆరడిపరచాలనుకుంటే ఎన్నోసార్లు నువ్వు బుక్ అయ్యేదాన్ని, బుక్ అయ్యేవాడు. కానీ ఎన్నోసార్లు నీ పిచ్చి పనులను బాహాటం కాకుండా ఆయన మరుగు చేసేసాడు. అందుకే తల ఎత్తుకొని తిరుగుతున్నావు సమాజంలో. బాహాటం చేసినట్టయితే నీ బతుకు బస్టాండింగ్ ఎప్పుడు రోడ్లు పాలయ్యేవాడివి, అయ్యేదాన్ని. పూర్ణమైన ఓరిమితో నిన్ను కరుణించి ఆయన మరుగు చేశాడు, నిన్ను దాచిపెట్టుకున్నాడు గుండెల్లో. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత మంచి వ్యక్తిత్వం. మన భూ సంబంధమైన నాన్న సరిపోతాడా? అంతకు మించినటువంటి నాన్న మన పరలోక తండ్రి. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి ఏం దేవుడు మన దేవుడు? మన లోపాలను దాచిపెట్టే దేవుడు. రెండో మాట చెప్తా, సింపులే, పెద్ద నేనేదో డెప్త్ ప్రసంగం చేయాలి, సింపుల్. రెండోది, మనల్ని దాచి కాచే దేవుడు ఆయన. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అహబు యెజబేలు ఇద్దరు కలిసి ఇశ్రాయేలును భ్రష్టు పట్టించి జీవము గల దేవుడైన యెహోవా వైపు నుంచి దేవుని ప్రజల్ని బయలుదేవత వైపు తిప్పారు. తిష్బీయుడైన ఏలియా పరిశుద్ధాత్మ ఆవేశంతో అహబు సంస్థానంలోకి వెళ్ళి అహబుతో అన్నాడు, నేటి నుండి ఆకాశపు మంచైన వర్షమైన కురవదు 3.5 సంవత్సరం వరకు. దరిద్రుడా, నువ్వు చేసిన దరిద్ర పనులు, నీ భార్య చేసిన దరిద్ర పనులు ఇశ్రాయేలును భ్రష్టు పట్టించారు. నీ మాట లేని వాళ్ళు కూడా బయలు వైపు తిరిగారు, ఫలితాన్ని మొత్తం అనుభవిస్తారు అని ఒక శాపాన్ని ప్రకటించిపోయాడు. ఇప్పుడు దేవుని కోసం రోషం కలిగి ఏలియా ఆలోచిస్తే, ఇప్పుడు ఏలియా బాగోగులు దేవుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నువ్వు పోయి రాజుతో పెట్టుకున్నావు. ఎవరితో పెట్టుకున్నాడు? పోయి రాజునే కదిలిచ్చావు డైరెక్ట్గా పోయి. వాడు ఊరుకుంటాడు? వాడు ముందే పనికిమాలినోడు, వాడి భార్య దుర్మార్గురాలు. ఇలా అన్నావు, నీవు అన్నదాని ప్రకారం నేను ఆపుతా. ఆపిన దాన్ని బట్టి నీ మీద పగ కలుగుతుంది, కక్ష కలిగిద్ది. ఆ కక్షను బట్టి వాళ్ళు నిన్ను ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తారు. ఏలియా, ఇదిగో నేను నిన్ను దాచిపెడతాదా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను చూపించే ఒక దగ్గర నువ్వు దాగి ఉండు అనే మాట స్పష్టంగా ఉంటుంది. బయటికి రావద్దు, బయట కనపడొద్దు, కనపడితే నిన్ను వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. తన దాసుని దాచిపెట్టుకుంటున్నాడండి, దాచిపెట్టుకుంటాడు. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నా రెక్క చాటుని నిన్ను దాచిపెట్టేదను అన్నట్లు. లోకస్తుల దాడి నీ మీద జరగకుండా ఇదిగో నేను నిన్ను కప్పి ఉంచుతాను, దాచి ఉంచుతాను. మనల్ని దాచి కాచుకునే దేవుడు. మనల్ని అలా దాచిపెట్టకపోతే ఇటు మనుషులు అటు సైతాను శక్తులు ఎప్పుడుగా చేసేవి మనల్ని. ఇది నిజమే, ఒట్టి మాట కాదు, ఇది నిజమే. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది, మీరు చదివే ఉండొచ్చు. నీవు పోయి కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించు స్థలమందు దాగి ఉండుము, ఎందుకంటే అక్కడ నీళ్లు ఇంకా కొంతకాలం వస్తాయి. చూడండి, ఆహారం ఎవరి ద్వారా పంపించాడో తెలుసా? మనుషుల్ని ప్రేరేపించి పంపించవచ్చు, కానీ ఏ మనుషుడు పోయి రహస్యంగా ఏలియాకి ఆహారం అందించి వచ్చినా కనిపెట్టేస్తారు, అందించిన వాడిని వేస్తారు, ఏలియాని కూడా వేస్తారు. అందుకని మనుషుల చేత పంపించకుండా కాకుల చేత పంపించాడు. ఇప్పుడు కాకులు ఆహారం తీసుకెళ్తుంటే ఎవడు పట్టించుకుంటాడు? కాకుల్ని, కాకుగోల్ని.
ఎటుపక్క నుంచి ఏ కాకి వచ్చిందో ఎవరికి తెలుసు? ఏ కాకి ఎడిపోతుందో ఎవరికి తెలుసు? ఎవరైనా భూతాతం తీసుకొని ఏ కాకి ఎడిపోతుందో చూస్తారైంది. కానీ మనుషుల మీద నిఘా పెట్టగలరు. అందుకే ఆకాశ పక్షులను, దొంగ కాకులను వాడుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి ఆ దొంగ కాకులు లాంటి వ్యక్తుల్ని కూడా మనకి సహాయకులుగా ఏర్పాటు చేస్తాడు దేవుడు. విచిత్రం. అసలు వీడు సాయం చేయడానికి ఛాన్సే లేదు. వీడు ఎట్ట సాయం చేశాడు నాకు అనిపించింది కొన్నిసార్లు. కానీ చేపిస్తాడు. నాకు ఎంత ముచ్చటేసింది అంటే ఏలియా విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండటం. ఏందయ్యా నీ మనసు అనిపించింది. నిన్ను ప్రేమించే వారి విషయంలో, ఆయనను ప్రేమించే వారి విషయంలో ఆయన ఎంత ప్రేమో. పిచ్చోడా పోయి ఆవేశంగా పోయి వాళ్ళని కలిగించుకున్నావు. వాళ్ళు ఇప్పుడు నిఘా చేస్తారు. వాళ్ళతో పెట్టుకున్నావు. సరేదా ఎడుండు అని ఆ కెరీతు వాగు దగ్గరుండి ఆహారానికి ఏమో కాకులను పంపించి ఏలియా పట్టుబడకుండా కడుపు నింపాడా? ఆ వాగు నీళ్లతో దాహం తీర్చాడు. ఇది అయిపోయిందా? అయిపోయిన తర్వాత వాగు ఎండిపోతుంది. ఇప్పుడు ఎట్లా? ఏలియా ఆలోచించలా, ఆయనే ఆలోచించాడు. ఆలోచించి ఏం చెప్తున్నాడు తెలుసా? మళ్ళా స్వరంతో పీల్చి, ఏలియా ఏలియా, ప్రభువా నీవు ఇక్కడి నుంచి వెళ్ళి సీదోను సంబంధమగు సారేపతుకెళ్ళు. అక్కడ ఒక విధవరాలతో నేను నీ గురించి మాట్లాడాను. పో. సీదోను ఎవరిది? ఎజబెల్ది. సీదోను సంబంధమైన సారేపతి ఎజబెల్ సంబంధమైందే. చూడు ఏడబెడుతున్నాడో తీసుకెళ్ళి. వేరే ఏ ఊర్లో పెట్టినా ఏలియాని వేటాడతారు. అందుకని తీసుకెళ్ళి ఎజబెల్ ఊరి దగ్గరలోనే పెట్టాడు. అంటే అదే ఊరు ప్రపంచం మీ దేశమంతా తిరిగిద్ది కానీ తన ఊరు తిరగదు కదా. ఎందుకంటే దానికో నమ్మకం, మా ఊర్లో ఎందుకుంటాడని, మా ప్రాంతంలో ఎందుకుంటాడు, సత్యనారాడు ఏలియా అని. కానీ తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు, దాని ఇంట్లోనే పెట్టాడు. దాని ఇంట్లో అంటే దాని పట్టణ సంబంధమైన ఊర్లో పెట్టాడు. వాస్తవంగా ఏలియాను చూసినప్పుడు ప్రవక్తని గుర్తించి ఆమె ఏం చేయాలో తెలుసా? విధవరాలు నీళ్లు తేవటం, ఆహారం తేవటం, అప్పాలు తేవటం కాదు. ఈ గెటప్ చూసి ఇశ్రాయేలు మొత్తం కరువు కాటకాల బారిన పడటానికి ఇతడే కారణం. ఇతడు ప్రవక్త, యెహోవా ప్రవక్త. యెజబెలు గారు అనుకుంటా పోవాలి, దొంగ దొరికాడండి అనుకుంటా పోవాలి. నాకు తెలిసి వేరే వాళ్ళు అయితే అదే పని చేసేవాళ్ళు. ఏం పోలా. ఎందుకో తెలుసా? ఏమి కూడా దేవుని సంబంధి. దేవునికి స్తోత్రం. అంటే ఆ సారేపతులో దేవుని సంబంధులు ఎవరో, యెహోవాను ప్రేమించే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. అందుకని వీళ్ళిద్దరూ జంక్షన్ అయ్యేటట్టు చేశాడు. పొలాలు ఏరుకోవడానికి ఆమె గవిన్ దగ్గరికి వచ్చింది, ఊరు బయటికి. ఏం చిన్నగా అడవిలో గుండా ఆ గవిన్లోకి వెళ్ళాడు. ఒకటి ఈ గెటప్పు, ఈ నడికట్టు, ఈ చేతికర్ర, అంత ప్రవక్త గెటప్పు. అమ్మా కాస్త నీళ్లు తెస్తావా అన్నాడు. ఏకాదిగా చూసి యెజబెలు అనుకుంటా బోలా. తెస్తానయ్యా, నీళ్ళైతే తెస్తానంది. అమ్మ ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు. అప్పుడు ఆ మాటలను, ఏలినవాడా తొట్టిలో పట్టడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. నేను నా కుమారుడు చావక మునుపు వాటిని రొట్టె చేసుకొని తిందామని పొలాలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అంది. తప్పించి ఏలియా మీద కంప్లైంట్ చేయడానికి ఇంత ఆలోచన కూడా ఆమెలో కనపడలా. అప్పుడు అర్థమైపోయింది, ఓకే నా దేవుడు మాట్లాడింది ఈమెతోనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకేంది రొట్టె గోలే పొద్దుగూకులు అక్కడ. ఆయన తెమ్మన్నాడు, రొట్టె తెచ్చింది, ఆశీర్వదించాడు. తెమ్మన్నాడు, రొట్టె తెచ్చింది, ఆశీర్వదించాడు. అసలు అది కాదు వ్యవహారం. ఏలియా చూసింది అది కాదు. ఏమేనా కాదా? దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఏమా కాదా? ఈ కేసు పెట్టిద్దా, పోయి కంప్లైంట్ చేసిద్దా, ఫలానా ఏరియాలో నేను ప్రవక్తను చూశానని చెప్పిద్దా, లేకపోతే దాచిపెట్టిద్దా? అంటే దాచిపెట్టింది. యెహోవా ప్రవక్తను అర్థమైపోయింది. అర్థమై పరిగెత్తలా, నిలబడి గౌరవించి ఏలినవాడా అని సమాధానం. అంటే ఒక భక్తురాలి యొక్క భాష వాడింది అక్కడ. గుర్తించాడు ఏలియా.
నీ సమాధానాన్ని బట్టి అర్థమైంది దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని నా కోసం. ఆ చేత్తోనే కాస్త అప్పం చేసుకొనిరా. కరువు కాలము తీరునంత వరకు యెహోవా నీకేది తక్కువ చేయడు, నీ బుడ్డిలో నూనె తరగదు, తొట్టిలో పిండి తరగదు పో అన్నాడు. ఇక్కడ మనం అంతర్లీనంగా గుర్తించాల్సింది ఏంటంటే, కేసు అవ్వాల్సింది అక్కడ. ఇష్యూ చేసిద్దా చేయదా పరిశీలించాడు, లేదు. నీళ్ళు తేవడానికి సిద్ధపడింది, రొట్టె విషయంలో సమాధానం చెప్పింది. ఈ రెండు చెప్పేటప్పుడు ఏలిన వాడనే పదం ఏమన్నా చూడండి ఒకసారి, మీరు చూడండి అక్కడ. పన్నెండవ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దను. నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే యెహోవా ప్రవక్త అని అర్థమైపోయింది ఆమెకి. అర్థమైనప్పుడు ఏం చేయాలి ఆమె? ఎందుకంటే యెజబెలు ఏ ప్రవక్తని బతకనీలా, బాహాటంగా తిరగనీయట్లా. కాబట్టి ఇంకా చెప్పాలంటే యెజబెలు సంబంధమైనటువంటి ప్రాంతీయ వాసులు మరి నిశ్చయంగా తీసుకెళ్లి కంప్లైంట్ చేయాలి. అలా చేయకుండా ఆమె దేవుని మాటలు మాట్లాడుతుంది, ఏలియాని ప్రవక్తగా గుర్తించి గౌరవించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఏం జరిగింది? ఏలియా చెప్పాడు, తరగదు పో, ఆ పట్టెడు పిండి తరగదు, ఆ కొంచెం నూనె కూడా తరగదు, నువ్వు తీర్చి వస్తూ ఉంటుంది, దేవుడు నిన్ను దీవించున్నాడని ఆశీర్వచనం పలికాడు. విశ్వాసం గలదై వెళ్ళింది, చూసింది, అంతే ఉంది. తర్వాత ఏలియాకి ఆశ్రయం ఇచ్చింది. కరువు కాలం తీరినంత వరకు ఏలియా అక్కడే తలదాచుకున్నాడు. అంటే దేవుడు భద్రపరిచే విధానం చూడండి. కెరీతువాగు దగ్గర దాచిపెట్టాడు, తర్వాత తీసుకొచ్చి యెజబెలు సంబంధమైనటువంటి ప్రాంతంలోనే దాచిపెట్టాడు. ఇక్కడ మేజర్గా మీరు దృష్టి పెట్టాల్సిందంటే ఆయన దాచుకునే నైజం. తన దాసుల్ని, తన పిల్లల్ని, నిన్ను, నన్ను, ఆ ఏలియా దేవుడే ఈరోజు నా దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఆ దేవుడే. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఇంతవరకు దాచాడు, కాచాడు. ఇక ముందు కూడా ఆయన రెక్కల నీడలో దాచి, ఏమండి, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే, నీ ప్రేమే నన్ను ధరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. దేవునికి మహిమ. దైవజనుడా, దైవజనుడా అని 2 సార్లు సంబోధించింది. యెహోవా జీవముతోడని ప్రవక్తగా గుర్తించింది ఆ మహాతల్లి. ఎంత ధన్యురాలైంది. యేసు ప్రభు కూడా ఆమె ఉదంతాన్ని ఎత్తాడు. ఆమె దగ్గరికే ఏలియా పంపబడ్డాడు అని. ప్రియులారా, ఇంతేకాదు ఎంత పట్టించుకుంటాడో. ఏలియా తిండి తినకుండా యెజబెలు దెబ్బకి అరణ్యంలోకి ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరి వృక్షం కింద పండుకుంటే 2 సార్లు లేపి రొట్టెలు నీళ్ళు ఇచ్చి ప్రాణాన్ని బలపరుస్తాడు. పట్టించుకుంటాడు నిన్ను, పట్టించుకుంటాడు నన్ను. తనను ప్రేమించే వారిని దేవుడు వదిలిపెట్టడు. ఆయన దాచి కాచుకునే దేవుడు. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక.
దాచిపెట్టాడా నిన్ను ఎప్పుడన్నా? కాచాడా నిన్ను? శత్రువుల చేతిలో పడకుండా, దుష్టుల చేతిలో పడకుండా, అవమానించే వారి చేతిలో పడకుండా నన్ను అనేక పర్యాయాలు దాచాడు, అనేక పర్యాయాలు కాచాడు. అంతేకాదు, ఆల్రెడీ పరిచిన వారిని సైతం ఒక ఆట ఆడుకున్నాడు, ఒక ఆట ఆడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సంగతులు చెప్పాను. 3వది, మన ప్రార్థనలు, మన కన్నీళ్లు కూడా ఆయన దాచుకునే దేవుడుగా ఉన్నాడు. అతను అర్థమై పరిగెత్తలా, నిలబడి గౌరవించి ఏలినవాడా అని అంటే ఒక భక్తురాలి యొక్క భాష వాడింది అక్కడ. గుర్తించాడు ఏలియా. ఓ, నీ సమాధానాన్ని బట్టి అర్థమైంది దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని నా కోసం. ఆ చేత్తోనే కాస్త అప్పం చేసుకోనరా, కరువు కాలము తీరునంత వరకు యెహోవా నీకేది తక్కువ చేయడు, నీ బుడ్డిలో నూనె తరగదు, తొట్టిలో పిండి తరగదు పో అన్నాడు. ఇక్కడ మనం అంతర్లీనంగా గుర్తించాల్సింది ఏంటంటే, కేసు అవ్వాల్సింది అక్కడ. ఇష్యూ చేసిద్దా చేయదా పరిశీలించాడు. లేదు, నీళ్ళు తేవడానికి సిద్ధపడింది. రొట్టె విషయంలో సమాధానం చెప్పింది. ఈ 2 చెప్పేటప్పుడు ఏలిన వాడనే పదం ఏమన్నా చూడండి ఒకసారి, మీరు చూడండి అక్కడ. పన్నెండవ వచనం, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దను. నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే యెహోవా ప్రవక్త అని అర్థమైపోయింది ఆమెకి. అర్థమైనప్పుడు ఏం చేయాలి ఆమె? ఎందుకంటే యెజబెలు ఏ ప్రవక్తని బతకనీలా, బాహాటంగా తిరగనీయట్లా. కాబట్టి ఇంకా చెప్పాలంటే యెజబెలు సంబంధమైనటువంటి ప్రాంతీయ వాసులు మరి నిశ్చయంగా తీసుకెళ్లి కంప్లైంట్ చేయాలి. అలా చేయకుండా ఆమె దేవుని మాటలు మాట్లాడుతుంది. ఏలియాని ప్రవక్తగా గుర్తించి గౌరవించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఏం జరిగింది? ఏలియా చెప్పాడు, తరగదు పో, ఆ పట్టెడు పిండి తరగదు, ఆ కొంచెం నూనె కూడా తరగదు, నువ్వు చేయి వస్తూ ఉంటుంది, దేవుడు నిన్ను దీవించున్నాడని ఆశీర్వచనం పలికాడు. విశ్వాసం కలదై వెళ్ళింది, చూసింది, అంతే ఉంది. తర్వాత ఏలియాకి ఆశ్రయం ఇచ్చింది. కరువు కాలం తీరినంత వరకు ఏలియా అక్కడే తలదాచుకున్నాడు. అంటే దేవుడు భద్రపరిచే విధానం చూడండి. కెరీతువాగు దగ్గర దాచిపెట్టాడు, తర్వాత తీసుకొచ్చి యెజబెలు సంబంధమైనటువంటి ప్రాంతంలోనే దాచిపెట్టాడు. ఇక్కడ మేజర్గా మీరు దృష్టి పెట్టాల్సిందంటే ఆయన దాచుకునే నైజం. తన దాసుల్ని, తన పిల్లల్ని, నిన్ను నన్ను, ఆ ఏలియా దేవుడే ఈరోజు నా దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఆ దేవుడే. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఇంతవరకు దాచాడు, కాచాడు. ఇక ముందు కూడా ఆయన రెక్కల నీడలో దాచి, ఏమండి, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే, నీ ప్రేమే నన్ను ధరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. దేవునికి మహిమ. దైవజనుడా, దైవజనుడా అని 2 సార్లు సంబోధించింది. యెహోవా జీవముతోడని ప్రవక్తగా గుర్తించింది ఆ మహాతల్లి. ఎంత ధన్యురాలైంది. యేసు ప్రభు కూడా ఆమె ఉదంతాన్ని ఎత్తాడు.
ఆమె దగ్గరికే ఏలియా పంపబడ్డాడు అని. ప్రియులారా, ఇంతేకాదు ఎంత పట్టించుకుంటాడో. ఏలియా తిండి తినకుండా యెజబెల్ దెబ్బకి అరణ్యంలోకి ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరి వృక్షం కింద పండుకుంటే 2 సార్లు లేపి రొట్టెలు నీళ్ళు ఇచ్చి ప్రాణాన్ని బలపరుస్తాడు. పట్టించుకుంటాడు నన్ను. తనను ప్రేమించే వారిని దేవుడు వదిలిపెట్టడు. ఆయన దాచి కాచుకునే దేవుడు. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక. దాచిపెట్టాడా నిన్ను ఎప్పుడన్నా? కాచాడా నిన్ను? శత్రువుల చేతిలో పడకుండా, దుష్టుల చేతిలో పడకుండా, అవమానించే వారి చేతిలో పడకుండా నన్ను అనేక పర్యాయాలు దాచాడు, అనేక పర్యాయాలు కాచాడు. అంతేకాదు, ఆల్రెడీ పరిచిన వారిని సైతం ఒక ఆట ఆడుకున్నాడు, ఒక ఆట ఆడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సంగతులు చెప్పాను. 3వది, మన ప్రార్థనలు, మన కన్నీళ్లు కూడా ఆయన దాచుకునే దేవుడుగా ఉన్నాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇది అబద్ధమా నిజమా? ఇది అబద్ధమా నిజమా? నిజం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అంటే అంత అవసరం ఏందండి? తన పిల్లల కన్నీళ్లు బుడ్డిలో దాచిపెట్టాడట. బిందె తెప్పాళ అనలేదు, చెంబు గ్లాసు అనలేదు, బుడ్డి అన్నాడు. ఎందుకంటే మనం ఎంత ఏడ్చినా కన్నీళ్లు కొన్నే ఉంటాయి గనక, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచుకున్నావు, అవి నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం చేసిన ప్రార్థన, మూలిగిన మూలుగులు, ఏడ్చిన ఏడుపు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన దాచుకుంటాడు అని చెప్పి సెలవిస్తున్నాడు. మనం ఏడ్చాం ఎన్నోసార్లు, మన అమ్మ ముందు, అయ్య ముందు, మన భర్త ముందు, భార్య ముందు, పిల్లల ముందు. ఎవరన్నా కన్నీళ్లు పట్టించుకున్నారా? ఇంకా చెప్పాలంటే చిరాకు పడదు, ఎడవాకని విసిగించుకుంటారు, ఏసడించుకుంటారు. కానీ ఆయన ఎంత సీరియస్గా, ఎందు నిమిత్తం నా బిడ్డ ఏడ్చిందో నా కన్నీళ్లు పట్టి తన బుడ్డిలో ఉంచాడు అంటే, ఇప్పుడు చెప్పండి, ఆయన దాచుకునేవాడు కాదా? పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. దేవునికి మహిమ. మన లోపాలు దాచిపెట్టుకుని కవర్ చేస్తూ ఉంటాడు, మన కన్నీళ్లు దాచిపెట్టుకుని తగిన కాలం ముందు జవాబులు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, శత్రువుల చేతుల్లో, దుష్టుల చేతుల్లో, దురాత్మల చేతుల్లో మనం పడకుండా నాటి నుండి నేటి వరకు మనల్ని కాచుకుంటానే ఉన్నాడు, దాచుకుంటానే ఉన్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి తండ్రి, ఎంత మంచి నాన్న. ఆఖరి మాట, ఇది మీకు తెలిసిన మాటే. 4వది, ఆయన దాచిపెట్టి నీకు ఇస్తాడు.